హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మేము మీకు టార్గెట్ సిరీస్తో మేము ముందుకు వచ్చాం. గత 10 to 15 డేస్ త్రూగా 45 డేస్ టార్గెట్ని మేము స్టార్ట్ చేసాం. ఈ 45 డేస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇదర్ ఫస్ట్ ఇయర్ అని కానివ్వండి, సెకండ్ ఇయర్ అని కానివ్వండి, బయాలజీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మ్యాథ్స్ అయినా కొంతమందికి అంత త్వరగా ప్రాబ్లమ్స్ అర్థం కావు. సో అలాంటి స్టూడెంట్స్కి కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు బేసిక్స్ లెవెల్స్ నుండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఏ డౌట్ లేకుండా ఈ 45 డేస్ మాతో ట్రావెల్ చేస్తే కనుక యు గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, టుడే ఈరోజు డిస్కస్ ఏం చేస్తున్నామంటే కెమికల్ ఈక్విలిబ్రియం 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో 2 మార్క్స్కి డిస్కస్ చేసాం. చిన్న చిన్న 2 మార్క్స్ బిట్స్ ఏవైతే ఉంటాయో, కాంజుగేటివ్ బేస్ అంటే ఏంటి, కాంజుగేటివ్ యాసిడ్ అంటే ఏంటి, బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ఏంటి, బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఏంటి, లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, లూయిస్ బేస్ అంటే ఏంటి. సో ఎప్పుడైనా మీరు రెండూ నేర్చుకోకండి, రెండు నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో లూయిస్ యాసిడ్, యాసిడ్ మీన్స్ ఏ యాసిడ్ యాక్సెప్టర్, అలా గుర్తుపెట్టుకోండి. సో లోన్ పెయిర్ యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ యాసిడ్. ఓకే, అదే బ్రాన్స్టెడ్లో తీసుకున్నారనుకోండి, ప్రోటాన్ యాక్సెప్టర్ ఈజ్ బేస్, ప్రోటాన్ యాక్సెప్టర్ ఈజ్ బేస్. ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే ఆపోజిట్గా ఏమవుతుంది, డోనార్ ఈజ్, ప్రోటాన్ డోనార్ ఈజ్ యాసిడ్ అవుతుంది. సో ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రికగ్నైజ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ కాంజుగేటివ్ బేస్ అంటే ఏంటి, ఒక ప్రోటాన్ని లాస్ అయితే, ఒక ప్రోటాన్ని లాస్ అయితే దాన్ని కాంజుగేటివ్ బేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ ఉంది, ఒక ప్రోటాన్ లాస్ అయితే ఏమొస్తుంది, OH మైనస్ వస్తుంది. సో OH మైనస్ ఈజ్ ద కాంజుగేటివ్ బేస్ ఆఫ్ H2. సో ఈ రకంగా మీరు కాంజుగేటివ్ బేస్, లూయిస్ బేస్ ఆర్ లూయిస్ యాసిడ్ ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రాన్స్టెడ్ యాసిడ్ ఆర్ బేస్ ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే యూ కెన్ రీకలెక్ట్ ఈజీలీ. 2 మార్క్స్ క్వశ్చన్స్ అని వితౌట్ ప్రిపరేషన్ మీరు సింపుల్గా అర్న్ చేయొచ్చు. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు ఆ రకంగానే అర్న్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ చూసి కూడా మీరు ఈజీగా ఆన్సర్ని లాజికల్గా ఆలోచిస్తే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ కెమికల్ ఈక్విలిబ్రియం యొక్క కాన్సెప్ట్ అలా ఉంటుంది కూడా. సో ఇక్కడ మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రిపీటెడ్గా అడుగుతున్నది స్టేట్స్ లీ షాట్లియర్ ప్రిన్సిపల్. సో కొన్నిసార్లు 2 మార్క్స్ ఓన్లీ డెఫినేషన్ అడగచ్చు, అలా కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. స్టేట్స్ లీ షాట్లియర్ ప్రిన్సిపల్ అండ్ అప్లై ద ఫాలోయింగ్ రియాక్షన్. ఏంటమ్మా ఇది, హ్యాబర్ ప్రాసెస్. ఈ హ్యాబర్ ప్రాసెస్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, N2 plus H2 both are in gaseous state. సో ఇలాంటి రియాక్షన్స్ని అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ సేమ్ ఫేజ్లో ఉంటే వాటిని హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు మై డియర్ స్టూడెంట్స్. అదే డిఫరెంట్ ఫేజ్ ఉంటే వాటిని హెట్రోజీనియస్ ఆర్ హెట్రో ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అంటారు. సో అట్ ఈక్విలిబ్రియం the reactants and products are same in phase. So here ammonia preparation. So 2N2 plus H2 gives rise NH3. So any nitrogens unnai my dear students, 2 nitrogens unnai kabatti you can write here 2. Okay, so 3 2s are how much, 6. ikkada enni hydrogens unnai amma, 2 unnai kabatti you can write. So in Haber process the reaction involve 1:3 ratio of nitrogen gas and hydrogen gas. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు లాజికల్గా థింక్ చేస్తూ ఎగ్జామ్ చూస్తే కనుక ఈ క్వశ్చన్ చూసి మీరు మొత్తం ఆన్సర్ రాయగలుగుతారు. దట్ ఈస్ ద మెయిన్ థీమ్ అవర్ మోటో ఇన్ దిస్ టార్గెట్ సిరీస్. ఓకే, ఆర్ యూ ఫాలో మై So Le Chatelier principle, it is a chemical reaction at an equilibrium is subjected to change. ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది అంటే టెంపరేచర్, ప్రెషర్, ఇలాంటివన్నీ చేంజ్ అవుతాయి. టెంపరేచర్, ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్. హియర్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డిక్రీజెస్, ద ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంక్రీజెస్. అదే కదా మన రియాక్షన్లో జరిగేది. సో రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ఉంటేనే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. So here then the equilibrium shifts to in the direction which is nullify the changes. ఎటువైపు చేంజెస్ నల్లిఫై అవుతుంటుందో ఈక్విలిబ్రియం అనేది అటు మూవ్ అవుతుంది. ఇక్కడ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అనుకోండి, ఎటువైపు నల్లిఫై అవుతుంది, ఇటువైపు కదా. సో ఈక్విలిబ్రియం ఎటువైపు మూవ్ అవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది.
So here, so the equation is here, the synthesis of ammonia, it is called as Haber process. So in the Haber process, what is the going on? So liquid nitrogen, the gas of nitrogen and hydrogens both are involved and give liquid ammonia. ఇక్కడ గ్యాసెస్ స్టేట్లోనే ఉంటుంది రియాక్షన్స్లో, మళ్ళీ దీన్ని హై ప్రెషర్తో మీరు ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, కంప్రెస్ చేయడం వల్ల వి గెట్ దట్ లిక్విడ్ అమోనియా. సో హియర్ ఇన్ ద Haber process we use N2 plus H2 gives rise NH3. The ratio of these NH2 is nothing but 1:2. Nitrogen and hydrogen takes 1:2 reaction, 1:2 ratio, 1:3 ratio, and again the involve, what is the catalyst here is iron powder. And catalyst what? Catalyst is nothing but it enhance the chemical reaction or it enhance the rate of reaction. So rate of reaction fast చేయడానికి ఈ catalyst అనేది ఉపయోగిస్తాం. ఈ catalyst యొక్క థీమ్ ఏంటి అంటే it does not involve in the chemical reaction but it fast up the chemical reaction. దీన్ని మరలా ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే ప్రమోటర్. ఈ ప్రమోటర్ ఏంటి? మాలిబ్డినం. జనరల్గా మన ఇంట్లో ప్రమోటర్స్ ఎవరు? మన ఫ్రెండ్సే. మనం చదవకూడదు అనుకుంటే వాళ్ళే ప్రోత్సహిస్తారు, చదవడం మానేస్తాం. అదే చదవాలనుకుంటే ఒక నలుగురు మంచి ఫ్రెండ్స్తో కూడి చదువుకున్నాం అనుకోండి, we get combined studies, we get good results. So we call as promoters. So here the promoter is molybdenum. Okay, so here this reaction is reversible and exothermic and also it leads for decreasing in volume. ఎందుకమ్మా? గ్యాసెస్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. గ్యాసెస్ స్టేట్ మీకు ముందే చెప్పాం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మీకు ఒక వీడియో చేసాం, అది కూడా మీరు చూడండి. లిక్విడ్స్, సాలిడ్స్ అండ్ గ్యాసెస్. సో ఇక్కడ వాల్యూమ్ అంటుంది ఏముంటుంది? పర్టికులర్ ఒక క్లోజ్డ్ వెజల్ తీసుకున్నారనుకోండి, సో ఇందులో గ్యాస్ మాలిక్యూల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్. సో లీ షార్ట్లీ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికబుల్. సో ఏదైతే తగ్గుతుందో అందులో మాత్రమే ఇది అప్లై చేస్తాం. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. యాజ్ ద రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లో టెంపరేచర్ ఈజ్ ఫేవర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ఎప్పుడైతే మనం అన్ని ఇక్కడ ఏం చెప్తున్నాం, ఈక్విలిబ్రియం ఈజ్ మూవ్ టు నల్లిఫై ద compounds. So here the reactants or reaction leads to decrease in the volume and decrease in is nothing but low temperature. That pressure is high pressure is favorable. ఎప్పుడైతే మనం వాల్యూమ్ డిక్రీజ్ చేస్తున్నామో ఖచ్చితంగా ఏమి ఇవ్వాలి మై డియర్ స్టూడెంట్స్? we need give to pressure of the particular molecules. So here low temperature is 725 to 775. ఏంది మేడం లో టెంపరేచర్ అని ఎంత 700 ఉందో అనుకోకండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కెల్విన్స్లో ఇచ్చింది కాబట్టి 273ని సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో నార్మల్గా కెమికల్ రియాక్షన్స్ అనేవి 1000+, 2000+లో ఉంటాయి. సో ఇక్కడ మీకు బిలో 500 అబవ్ ఆర్ 400 చేంజ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లో టెంపరేచర్. అండ్ ద హై ప్రెషర్ ఈజ్ 200 to 300 atmosphere pressure, ATM, atmosphere pressure. And the high concentration, pure nitrogen and hydrogen కావాలి. ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటేనే, గ్యాస్ మాలిక్యూల్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటేనే we can compress the molecules, the gas molecules. Again we get that nearest to the nitrogen and hydrogen, then only the ammonia takes place. Next, the catalyst is, already told you, the catalyst is finely divided powder of iron. ఎందుకు మేడం ఫైనలీ పౌడరే తీసుకోవాలి అంటే, సాలిడ్ తీసుకున్నాం అనుకోండి, సో ద సర్ఫేస్ ఏరియా ఈజ్ వెరీ లెస్ కంపేర్ విత్ ద ఫైనలీ పౌడర్ ఆఫ్ ద ఐరన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రమోటర్. ప్రమోటర్ ఈజ్ హియర్ molybdenum. Okay, are you understand? In the Lee-Chatelier principle, here the explanation is Haber process. In this Haber process, what are the favorable conditions? Low temperature, high pressure, and it is converted as decrease in volume. When the pressure is increases, the volume is decreases. So here the catalyst is iron powder and the promoter is molybdenum is promoter. Next, we go for next question.
State and explain the Le Chatelier principle in the applicate the equilibrium of S2O3. S2SO3 is converted. Here SO2 go for. It is called as contact process. It is called as contact process. In this contact process, we prepare sulfuric acid. The reactants which we need in the sulfuric acid, this SO3 we need. Okay. So here the Le Chatelier principle is applicable for the same formula and the same definition also. The chemical reaction at equilibrium is subjected to a change in temperature, pressure or concentration. Then equilibrium is shifted to the direction. Which direction? Which is nullify the change. Okay. So next we go for reaction. So here S plus O2 gives rise SO2. Again the formation of SO3. So SO3 ఎలా ఫామ్ అవుతుంది మీరు చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. SO2 plus O2 gives rise SO3. So here the equilibrium reaction is there. You can write like this. Equilibrium reaction is like this. Again in the Haber process, what is the catalyst here? Haber process, fine divided iron powder. But in this case, the catalyst is vanadium pentoxide. Vanadium pentoxide or platinum. Vanadium pentoxide available ledanukondi, they take the platinum. Again the temperature is 673 to 723 kelvins and the pressure is very less, as 1.5 to 2 atmosphere pressure. Okay, so here the delta H is minus 180 kelvins, kilojoules, and that this reaction is reversible and exothermic and it leads for the decreasing in volume. Again here the temperature and pressure, here we observe as the reaction is exothermic we get low temperature is favorable and this pressure, the reaction is decrease in the volume with high pressure. ఏం మేడం అక్కడ 200 తీసుకున్నారు, ఇక్కడ 1.22 తీసుకున్నారు అంటే here the sulfur dioxide react with oxygen, we get SO3. So compared to the N2H2, they are very light elements. So these are the bulk molecules. So that's why it is also high pressure. Again it is low temperature. So the catalyst is vanadium pentoxide, V2O5 or platinum. Next, derive the relationship between Kp and Kc in the equilibrium reactions. So here same reactions mali discuss chesadu. First one is Haber process, second one is contact process. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రియాక్షన్ మీకు ఇంపార్టెంట్. ఈ రియాక్షన్ Kp is equal to Kc into RT whole power delta N. ఇక్కడ what is delta N is nothing but reactants NR and NP. ఇక్కడ NR NP ని సబ్ట్రాక్ట్ చేస్తాము. So here the delta N is equal to number of products, ఎన్ని ప్రొడక్ట్స్ రియాక్షన్లో వచ్చాయి మైనస్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇన్ హాబర్ ప్రాసెస్ చూడండి అమ్మా, ఎన్ని ప్రొడక్ట్ మాలిక్యూల్స్ వచ్చాయి, 2 వచ్చాయి. ఇక్కడ ఎన్ని ఇన్వాల్వ్ అయ్యాయి రియాక్టెంట్స్, 1 nitrogen and 3 hydrogens. So how many total? 4. So the number of reactants is 4, number of product is 2. So NP minus N2 means 2 minus 4, that is equal to we get minus 2. So the Kp is equal to Kc delta RT whole power minus 2. ఎప్పుడైనా ఒక ఫ్యాక్టర్ పైన -2 అని వచ్చింది అనుకో మై డియర్ స్టూడెంట్స్, ఎలా రాస్తారు అంటే Kp is equal to Kc by RT whole square అని రాస్తారు. RT whole square అంటే ఏంటి, ఈ వాల్యూ కన్నీ ఈ కేసీ వాల్యూని ఆర్టీ హోల్ స్క్వేర్ వాల్యూతో సబ్స్ట్రాక్ట్ డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, కేపీ. అంటే ఖచ్చితంగా
కేపీ కంటే కేసీ వాల్యూ ఎక్కువ ఉంటుందా లేదా? దట్ ఈస్ ద రిలేషన్. కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ in this case. So here we prove that one. Okay, the next one is in contact process. How many reactants we get? We taken 2 plus 1. It is nothing but NP. Nr is equal to 3. NP is equal to how many product molecules you get? 2. SO3. So SO3. Okay, so here delta N is equal to delta P minus delta Nr. So here 2 minus 3, that is equal to minus 1. So we can write Kp is equal to Kc RT whole power delta N. In delta N place what do you write? Minus 1. So Kc RT whole power minus 1. So minus 1 ఎలా రాయాలని చెప్పాను my dear students? By Kc into 1 by RT. So a Kc value ni R division by RT value, we get that Kp value. So that's why the Kc value is more compared with the Kp. Therefore the Kp is less than Kc. Kp is less than Kc. That is the relation between Kp and Kc. Okay, are you understand my dear students? Next one, explain the Bronsted-Lowry acid base theory with example. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే ఇంట్రడక్షన్లో చెప్పాను, ఏదో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బ్రాన్స్టెడ్ యాసిడో లేక బేసో ఏదో ఒకటి, ఐదర్ లూయిస్ యాసిడో బేస్. సో మీకు ఒక 3 hints చెప్తాను చూడండి. లూయిస్ acid means A, means accepting electron pair. It is nothing but electron pair acceptor. Electron pair acceptor is called as acid. So ఇది లూయిస్ కాన్సెప్ట్లో ఇది ఒకటే గుర్తుపెట్టుకో. అప్పుడు ఏమవుతుంది, డోనార్ ఈజ్ బేస్. సో లూయిస్ కాన్సెప్ట్లో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బ్రాన్స్టెడ్, ఇప్పుడు చెప్తుంది అదే కదా, Bronsted acid base theory. In Bronsted acid base theory, proton acceptor is base. అది గుర్తుపెట్టుకోండి, proton acceptor is base. So here a proton acceptor is called as Bronsted base. ఇందులో ఎగ్జాంపుల్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇలా గుర్తుపెట్టుకున్నారంటే ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది. NH3 takes 1 proton, it becomes ammonium ion. ఎందుకు ఇలా గుర్తుపెట్టుకుంటున్నాను అంటే, అమోనియం అయాన్ అనేది మనం ల్యాబ్స్లో కూడా యూజ్ చేస్తాం. ఈ అమోనియం అయాన్కి ఏం యూజ్ చేస్తాం, నెస్లెస్ రియేజెంట్ అయినా ఒక ఇండికేటర్ యూజ్ చేస్తాం. సో ఈ నెస్లెస్ రియేజెంట్ యూజ్ చేసి అమోనియాని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇందులో ఏమి యాక్సెప్ట్ చేసింది, అమోనియా ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇది ఏమైందమ్మా, బ్రాన్స్టెడ్ బేస్. బ్రాన్స్టెడ్ బేస్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కూడా అదే ఇచ్చాడు, H2O NH3OH మైనస్. అప్పుడు ఎప్పుడైతే ప్రోటాన్ యాక్సెప్టర్ బేస్ అయ్యిందో అప్పుడు డోనర్ ఏమవుతుందమ్మా, యాసిడ్ అవుతుంది. అవేంటి, HCl, H2SO4, ఎస్టిక్ యాసిడ్. ఓకే, సో ఇన్ బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీలో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యాసిడ్ అండ్ వాట్ ఈస్ బేస్. Again they give some examples which is Bronsted acid and which is Bronsted base and neutralization reaction. ఎప్పుడైతే ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందో సో దట్ ఈస్ కాల్డ్ as neutralization. So here the transfer of proton from acid to base is called neutralization. So here the reaction is HCl, it is an acid. Here you take water. So the water acts as, if it is acid, they react as base. If it is, we take base, it reacts as acid. So this H2O and ZNO and Al2O3, they are called as, which are act as, in acid medium it is act as a base medium it act as an acid. Those oxides are act as acid and base
So here the HCl plus H2O and is take one proton, it becomes H3O plus and Cl minus. So here the hydrochloric acid is water and hydronium ion. It is the hydronium ion and chloride ion. Chloride ion. Okay. So here HCl donates one proton to the water molecule and becomes H3O plus. So the HCl called as Bronsted acid. Donation చేసింది కాబట్టి దీన్ని ఏమంటారు మై డియర్ స్టూడెంట్? యాసిడ్. ఇందులో యాక్సెప్ట్ చేసింది ఏంది? వాటర్ కాబట్టి వాటర్ ఎలా పనిచేస్తుంది? బ్రాన్స్టెడ్ బేస్ కింద పనిచేస్తుంది. సో ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ as Bronsted base. So here the water is Bronsted base. Okay, next. What is conjugative acid pair? సో మీకు ఇంతకు ముందే ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే చెప్పా కాంజుగేటివ్ యాసిడ్ ఏంటి బేస్ ఏంటి. సో ఎప్పుడు కూడా రెండు గుర్తుపెట్టుకోకండి అమ్మ, కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంజుగేటివ్ బేస్. సో కాంజుగేటివ్ బేస్ ఇస్ నథింగ్ బట్ ప్రోటాన్ లాస్ ఏదైతే అవుతుందో అది కాంజుగేటివ్ బేస్ అంటాం. సో హియర్ H2O ఉంది, దీనిలో ఒక ప్రోటాన్ లాస్ అయింది అంటే ఏమవుతుంది? OH మైనస్. సో దిస్ ఈస్ ద కాంజుగేటివ్ బేస్ ఆఫ్ వాటర్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? సో హియర్ ద కాంజుగేటివ్ యాసిడ్ బేస్ అంటే ఒక యాసిడ్ కాంజుగేటివ్ యాసిడ్కి ఒక కాంజుగేటివ్ బేస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందమ్మా? ఒక ప్రోటాన్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, ఒక H+ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ యాసిడ్ బేస్ Bronsted pair which is preferred by one proton. So here the H2O and Cl minus, HCl and HCl and Cl minus and H2O and H3O plus. సో ఈ రెండిట్లో ఏది ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? ఒక ప్రోటాన్ డిఫరెన్స్. వీటిలో ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? ఒక ప్రోటాన్ డిఫరెన్స్. సో ఈ పెయిర్ని ఏమంటారమ్మా? Lewis acid base pair. Are you understand? Next. In the above reaction, అదే చెప్పండి ఇక్కడ HCl and Cl minus and H2 and H3O plus are conjugative acid base pair. So here a strong acid, ఇక్కడ ఏది తీసుకున్నామమ్మా? HCl తీసుకున్నాం. It is a very strong acid. It has a large tendency to donate proton. ఎప్పుడైతే స్ట్రాంగ్ యాసిడ్ అవుతుందో అది ఈజీగా ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది. సో thus the conjugative base of strong acid would be weak base. అంటే HCl ఏమవుతుందమ్మా? HCl ఏమో స్ట్రాంగ్ యాసిడ్ అయితే Cl మైనస్ ఏమవుతుంది? వీక్ బేస్ అవుతుంది. సిమిలర్లీ కాంజుగేటివ్ బేస్ ఆఫ్ వీక్ యాసిడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ CH3COH, ఇట్ ఇస్ నథింగ్ బట్ వీక్ యాసిడ్. సో ఇందులో ఒక ప్రోటాన్ లాస్ అయితే ఏమవుతుందమ్మా? CH3COO మైనస్. ఇదేమవుతుంది? చూడండి, కాంజుగేటివ్ బేస్ ఆఫ్ వీక్ యాసిడ్ వుడ్ బి స్ట్రాంగ్ బేస్. ఓకే, సో వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ conjugative acid base pair. One proton difference between the two molecules or two ions. Molecules అనలేము ఇక్కడ, ions అని అంటాం ఎందుకంటే ఒకటి మాలిక్యూల్ ఫామ్లో ఉంటుంది, ఇంకోటి అయాన్ ఫామ్లో ఉంది. సో దట్స్ వై the proton difference takes place between the two atoms or two molecules we called as conjugative acid base pair. Explain, state and explain salt hydrolysis. హైడ్రాలసిస్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? వాటర్తో ఏదైతే మనం మిక్స్ చేస్తామో వాటిని మనం హైడ్రాలసిస్ రియాక్షన్స్ అంటాం. ఇక్కడ సింపుల్గా ఏం చెప్పాడంటే క్యాటయాన్ హైడ్రాలసిస్, యానాయన్ హైడ్రాలసిస్. సో ఈ క్యాటయాన్ హైడ్రాలసిస్, యానాయన్ హైడ్రాలసిస్లో సాల్ట్ హైడ్రాలసిస్ ఇస్ ఎ రియాక్షన్ ఆఫ్ సాల్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్. సో ఎప్పుడైతే ఒక మాలిక్యూల్ ఆర్ ఇన్ ఏ రియాక్షన్ ఒక సాల్ట్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ దీన్ని ఏం చేశారు మై డియర్ స్టూడెంట్స్? వాటర్తో రియాక్షన్ చేస్తే దాన్నే మనం హైడ్రాలసిస్ అంటాము. ఇలా చేసేటప్పుడు ఏమైంది మై డియర్ స్టూడెంట్స్? NH4OH ఒకటి, ఎందుకంటే ఇది అమోనియం అయాన్ కింద HCl మైనస్, Cl మైనస్. సో ఇక్కడ ఏమవుతుంది? ఒక బేస్ ఫామ్ అయింది ప్లస్
HCl, okay, acid form. So here we take a salt, go for hydrolysis, they get weak base, ammonium hydroxide a weak base, HCl is a strong acid. So acid base form అయిందా లేదా? సో అలాంటి వాటిని ఇక్కడ ఏమంటారు? సాల్ట్ హైడ్రాలసిస్. ఇన్ ఏ రియాక్షన్ ఏ సాల్ట్ ఈజ్ హైడ్రాలసిస్. In a reaction, the salt with water to form acid and base. In the reverse process of neutralization. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తున్నాం? యాసిడ్ బేస్ కంబైండ్ అయితే మీకు సాల్ట్ వస్తుంది, వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే యాసిడ్ తీసుకుంటాం, బేస్ తీసుకుంటాం, రియాక్షన్ చేస్తే మీకు సాల్ట్ వస్తుంది, ప్లస్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఈ రియాక్షన్ మనం ఏమన్నాం? న్యూట్రలైజేషన్ అన్నాం. ఈ న్యూట్రలైజేషన్ యొక్క రివర్స్ రియాక్షనే సాల్ట్ హైడ్రాలసిస్. ఓకే, ఒకవేళ ఇన్ కేసు ఎగ్జామ్లో మర్చిపోయినా కూడా ఈ చిన్న హింట్ గుర్తుపెట్టుకుంటే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ క్యాటయానిక్ హైడ్రాలసిస్. ఇన్ దిస్ క్యాటయాన్ ఇన్ ద సాల్ట్ రియాక్షన్ విత్ వాటర్ గివ్స్ H+ అయాన్. అక్కడ వర్డ్లో ఉంది కదా క్యాటయాన్ అంటే H+ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఉంటుంది అని ఏమంటాం మన బేరీ స్టూడెంట్స్? క్యాటయాన్ అంటాం. అదే మైనస్ ఛార్జ్ ఉంటే వాటిని యానయాన్స్ అంటాం. సో ఇక్కడ క్యాటయాన్ ఇన్ సాల్ట్స్ రియాక్ట్స్ విత్ వాటర్ గివ్ H+ అయాన్స్. సో ఇక్కడ క్యాటయాన్ ఏం తీసుకున్నాడంటే ఒక మెటల్ తీసుకున్నాడు, అది ఏదైనా అవ్వచ్చు. క్యాటయాన్ అంటే ఇది నథింగ్ బట్ కాల్షియం +2 లేక మెగ్నీషియం +2 మీ ఇష్టం, ఏ మెటల్ అయినా పాజిటివ్ ఛార్జ్లోనే ఉంటుంది కాబట్టి దే టేక్ M+ అండ్ అండర్గోస్ హైడ్రాలసిస్ and release proton. It is nothing but H+ ion. So we called as cationic hydrolysis. What about anionic hydrolysis means? Anion. ఇక్కడ A- తీసుకున్నాడు, వాటర్తో రియాక్షన్ చేసి ఏమొచ్చిందమ్మా? OH- అయాన్ వచ్చింది. ఇది యాసిడా లేక బేసా? క్యాటయాన్ హైడ్రాలసిస్ ఇక్కడ ఏమొచ్చిందని చెప్పాడు? H+ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క pH వాల్యూ ఉంటుంది. సో ఈ pH వాల్యూని మనం ఎలా చెప్తామంటే 0 to 40. సో ఈ మిడిల్లో ఉన్నదాన్ని మనం న్యూట్రల్ అంటాం. ఇటువైపు పెరిగినా అంటే pH యొక్క వాల్యూ అనేది తగ్గింది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అన్నది పెరుగుతుంది. అంటే pH 6 కంటే pH 2 యొక్క యాసిడ్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ అన్నమాట. అదే pH 7, 14 తీసుకుంటే ఇటు నుండి ఇటు బేస్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంటే pH 8 కంటే pH 13 యొక్క బేస్ స్ట్రెంగ్త్ ఎక్కువ అన్నమాట. సో ఈ రకంగా తీసుకునేటప్పుడు ఈ రియాక్షన్స్లో pH విలువ ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? <7. ఇక్కడ క్యాటయానిక్ హైడ్రాలసిస్లో. అదే యానయానిక్ హైడ్రాలసిస్లో ద pH ఈస్ <7. ఆర్ యూ అండర్స్టాండ్? ఈరోజు ఏం డిస్కస్ చేసాం మై డియర్ స్టూడెంట్స్? బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ అండ్ కాంజుగేటివ్ యాసిడ్ బేస్ పెయిర్ అండ్ వి గో ఫర్ hydrolysis, salt hydrolysis. Okay, all the best my students. Keep watching. Download PIT app. Thank you. Thank you very much. Have a nice day.